ఏంటి మొత్తం అంతా కూడా ఏం కూడా అక్కడ బియ్యం అన్ని టోటల్ మొత్తం టోటల్ అన్ని బియ్యం కాడికెళ్ళి ఏం లేకుండా అయిపోయినాం సార్. తినడానికి పిల్లల ఫైల్స్ కాడికెళ్ళి అసలు ఒక్క కాగితం కూడా ముట్టుకోవస్తలేదు. మా మా ఆయన టైలర్ అతని కన్ను షుగర్ వల్ల కనిపించదు. మాకు ఏం సాయం చేయకపోయినా మా పిల్లలకు మాత్రం జాబ్ ఇవ్వాలి సార్. పిల్లలు మాత్రం చాలా చిన్న పిల్లలు అందరు ప్రతి ఒక్కరి ఇంటింటికి కష్టం వచ్చేసింది. అన్నం పెట్టి ఒక్కరోజు పెడతారు, అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. బ్రతకడానికి కూడా చాలా కష్టం ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే సార్, మీరు ఎంత హెల్ప్ చేస్తారో మీ దయ అంతే. ఆపదలు ఆదుకోండి. ఇల్లు మొత్తం మునిగిపోయింది. అసలు ఏ వస్తువు కూడా చేతికి రాకుండా అయిపోయింది. తినే తిండి కూడా మాకు లేకుండా అయిపోయింది. పండగ అండుకున్న భగవాన్ల కాడికలు మొత్తం కొట్టుకుపోయినాయి. ఏమీ లేవు. మా ఆయనకు షుగర్ వల్ల ఒక కన్ను కనిపి టైలరింగ్ చేస్తాడు. మా పాపను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇవన్నీ సర్టిఫికెట్స్ అన్ని మొత్తం టోటల్ పోయినాయి. చూడండి ఒకసారి పేపర్లు అవి కొన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయినాయి. మొత్తం పని చేయకుండా అయిపోయినాయి సార్. టోటల్ పోయినాయి. ఏం పని చేయ అంతే సార్. మేము చెప్పేది ఏమి హెల్ప్ చేస్తారు మీ దయ అంతే. మేము ఏం చేయలేము. ఆ రోజు ఎక్కడికి వెళ్ళమ్మా మీరు అంతా కూడా తలదాచుకున్నాను? ఉన్నాను ఆ బిల్డింగ్ లో. ఈ ఏరియా మొత్తం అంతా ఆ బిల్డింగ్ లో తలదాచుకున్నాం. వర్షం నీళ్ళు తాగినాం, బాత్రూమ్ నీళ్ళు ట్యాప్ నీళ్ళు తాగినాం. 10 గంటలు 11కి వచ్చింది. ఇక్కడ నుండి వచ్చింది. నేను మా అమ్మాయి హైదరాబాద్ నుండి వస్తుంది పండగని. ఆమె వస్తున్నా అంటే నేను బయట ఉన్నా కాబట్టి అది ఇట్లా పొంగకి వచ్చేటప్పుడు నేను చూసినా కాబట్టి పరిగెత్తి అందరికి అందరు అలర్ట్గా పరిగెత్తి ఆ బిల్డింగ్ ఎక్కిరు. ఎవరు ఉన్న ఇల్లు వాళ్ళు ఒక్కొక్క పక్కన బిల్డింగ్లో ఎక్కేపట్టుకు అందరం ప్రాణాలతో బయటపడ్డాం. కాకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది సార్ మా బతుకులు. రోడ్లు అయిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులంతా కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి బురదమయం అయిపోయింది. సో వీటన్నిటిని కనుక చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది సార్, ఏమనిపి మా ఆయన మొత్తం 1-2 లక్షల మాల్ తెచ్చుకున్నాడు. మొత్తం టోటల్ పడేసినాం సార్. ఇవి ఏం పని చేయరాకుండా అయిపోయినాయి. టోటల్ మాల్ టైలరింగ్ మెటీరియల్ అన్నట్టు రావు, ఏమి రావు. ఏది ఎండేసినా కూడా ఎండేయడానికి కూడా రాదు సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఏం హెల్ప్ చేస్తారో మీ దయా మీ ధర్మం అంతే. టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూల్ అసలు ఏం లేవు. బట్టలు కూడా మొత్తం బయటనే పడేసినాం.